బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన పట్టణ ఓటర్లందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 90 నుంచి 95 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన ప్రజల తీర్పు మన ప్రభుత్వ పాలనపై వారు ఉంచిన నమ్మకానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. బాధ్యతాయుతమైన పారదర్శక పాలనతో పట్టణాల సమగ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అర్బన్ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ సంస్థలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో అత్యధిక శాతం భారీగా నియరింగ్ అబౌట్ నేను అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.